కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, నిరుపేదలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆరోపించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పిఠాపురం పట్టణంలో 27-28 వార్డుల్లో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వంగగీత విశ్వనాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి మారాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అనంతరం వార్డులో పర్యటిస్తూ సంతకాల సేకరణ నిర్వహించారు. అలాగే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు గండేపల్లి బాబీ, పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చమల్ల జ్యోతి, అప్పలరాజు, కుతం దత్తుడు, కౌన్సిలర్లు లంగా వెంకటలక్ష్మి, పెదపాటి రాజేష్, సమరవతి లలిత, బొచ్చ పెదకాపు, బోనుదేవ, నాయకులు వేణం నారాయణరావు, ఉల్వల భూషణం, చెల్లూరు లోవరాజు, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, వజ్రపు బాబీ, విఎస్ రెడ్డి నాయుడు, జహర్ అలీ, పైలా రమేష్ నాయుడు, అరిగెల రాజా తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకొని ఈ ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలి, ఈ జీవోని రద్దు చేయాలి. అలా అయితేనే ప్రజలకి ప్రయోజనాల్ని కాపాడినట్లు అవుతుంది. కాబట్టి ఇంకా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి పిఠాపురం పట్టణంలో మరి పట్టణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ గారు బాబీ గారు, అదే విధంగా టౌన్ అధ్యక్షులు రావుల మాధవరావు గారు, మహిళా అధ్యక్షురాలు లలిత గారు, అదే విధంగా కౌన్సిలర్ గారు లక్ష్మి గారు, అదే విధంగా మన నాయకులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ మరి సోదరులందరికీ, కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ అందరూ కూడా 27-28 వార్డుల్లో ఈ రోజు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దీన్ని ఇంకా కొనసాగించడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని కూడా పూర్తి చేసి తొందరలో అందించడం జరుగుతుంది. మా అందరి డిమాండ్ ఒక్కటే, ప్రైవేటీకరణ జీవోని రద్దు చేయాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోని తక్షణం రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం కోరుతాం.